మామూలు పాట రచయిత కాదు ఆయన. ఒక ఫిలసాఫికల్ అంటే ఒక ఫిలసాఫికల్ డాక్టరీ ఉన్నటువంటి వాడిగా ఆయన ఏమన్నాడు, ఒక మార్గం చెప్పాడు. బడుగులకు మార్గం అంబేద్కర్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి బడుగు అనే శబ్దం ఏర్పడింది. బడుగు అనే శబ్దంలో కూడా ఆయన కొత్తదనం తీసుకొచ్చాడు. ఎందుకంటే దళిత్ శబ్దం ఇండికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్గా ఉంది, బహుజన శబ్దం ఎస్టీ ఎస్సీ బీసీలుగా ఉంది. ఈ దశలో ఒక మార్క్సిస్ట్గా బడుగు అనే శబ్దాన్ని తీసుకురావడం వల్ల బడుగులకు మార్గం అంబేద్కర్ అనడంలో అంబేద్కర్ని చివర పెట్టాడు. సహజంగా దళిత రచయితలందరూ కర్తను ముందు పెడతారు. కర్త అంటే అంబేద్కర్తోనే మేము స్టార్ట్ అవుతాం. కానీ ఆయన మార్క్సిస్ట్గా కర్తను చివరిలో పెట్టి బడుగులు అంటే కర్త ఎవరు, బడుగులు అనుసరించవలసిన వాళ్ళు ముందు పెట్టి అనుసరించాల్సిన బాటను మధ్యలో పెట్టాడు. ఇది కొత్తగా అనిపించింది నాకు. సహజంగా మేమందరమైనా పర్సానిఫికేషన్లో రాస్తాం. అంబేద్కర్ ఉంటే అంబేద్కరే మాకు ముందు ఉంటాడు, బడుగులు ముందు ఉండరు. కానీ బడుగులకు మార్గం అంబేద్కర్ అని అక్కడ పెట్టాడు. అలాగే